ఏమైనా తల్లులారా, మీ పిల్లల కొరకు మీరు చింతపడుతున్నారా? మీ పిల్లలు బట్టి ఒంటరిగా మునిపోతూ ఉన్నవా? అయితే నీకు ఒక శుభవార్త. దేవుడు నీ పిల్లలకు ఉపదేశం చేస్తానంటున్నాడు. దేవుడు నీ పిల్లలను రక్షిస్తానంటున్నాడు. నీవు నీ పిల్లలు రక్షింపబడాలి అంటే నీవేం చేయాలి అంటే నీవు నీ దేవునికి లోబడు. నీవు దేవునికి లోబడితే, నీవు దేవుని లోబడి దేవుని సన్నిధి నీ మీదకి వస్తే, దేవుని వాగ్దానం ఏం చెప్తుందంటే నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లల మీద, నీ పిల్లల మీద ఉంచుతాను అంటున్నాడు. నీ పిల్లలను దేవుడు దీవించబోతా ఉన్నాడు. నీవు నీ పిల్లల పరిస్థితి చూసి దుఃఖపడుతున్నావేమో, నీ పిల్లల పరిస్థితి చూసి దిగులు పడుతున్నావేమో. నా కుమారుడు నా మాట వినడం లేదే, నా కుమార్తె నా మాట వినడం లేదే అని నువ్వు దిగులు పడతామన్నావేమో. అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను దేవుడు సంరక్షించాలి అనుకుంటున్నాడు. నీ పిల్లలను దేవుని చేతిలో పెడతావా? నీ పిల్లలను దేవునికి అప్పగిస్తావా? అయితే ఖచ్చితంగా నీవు నీ ఇంటి వారు దీవించబడబోతున్నారు. అటు దీవెన మీకు కలుగునుగాక. ఆమేన్.